తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మళ్లీ పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తోందా? ఉద్యమాల గుమ్మం నుంచే తన ప్రస్థానాన్ని మళ్లీ మొదలుపెట్టనుందా? ఏపీ కాంబినేషన్ను ఇక్కడ సైతం రిపీట్ చేయాలన్నదే బాబు ఆలోచన. టీడీపీకి ఆ జిల్లాలో చెక్కు చెదరని ఓటు బ్యాంక్ కూడా కలిసొచ్చే అవకాశం ఉందా? భారతీయ జనతా పార్టీ కూడా ఆ జిల్లాను సజెస్ట్ చేసిందా? ఇంతలా టీడీపీకి అవకాశాలున్న ఆ జిల్లా ఏది? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. పూర్వ వైభవం దిశగా టీడీపీ అడుగులు. స్థానిక సంస్థల ఎన్నికలపై సైకిల్ ఫోకస్. గేమ్ చేంజర్గా మారేందుకు వ్యూహాలు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తెలుగుదేశం పార్టీ పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తోంది. ఈసారి జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను తన ఖాతాలో వేసుకుని గేమ్ చేంజర్గా మారేందుకు వ్యూహాలు పన్నుతోందట. తెలంగాణ గడ్డపై తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. విభజన తర్వాత నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించడంతో తెలంగాణలో ఆ పార్టీ ప్రభావం కొంతమేర తగ్గింది. ఆ పార్టీలో నాయకులు ఇతర పార్టీలో చేరిపోయారు. కొంతమంది మాత్రం పార్టీని నమ్ముకొని ఉన్నారు. పార్టీలో ఉన్నవారిని కాపాడుకోవడంతో పాటు కొత్త వారిని చేర్చుకునేందుకు టీడీపీ కసరత్తు మొదలుపెట్టిందట. గత తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయలేదు. అయితే ఎన్నికల తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆ పార్టీ ప్రస్తుతం బలహీనంగా కనిపిస్తోంది. దీంతో తెలుగుదేశం పార్టీ ఆ స్పేస్ ను ఆక్రమించుకునేందుకు వ్యూహ రచనలు చేస్తోందట. ఇప్పటికే ఏపీలో టీడీపీకి బీజేపీ, జనసేన మిత్రపక్షంగా ఉండగా తెలంగాణలో గత ఎన్నికల్లో అధికార పార్టీకి టీడీపీ ఆశీస్సులు అందించింది. ఇక బీజేపీ పార్టీ సైతం పార్లమెంటు ఎన్నికల్లో కొంతమేర ఓటు బ్యాంకును పెంచుకుంది. వాటిని కూడా మళ్లించి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏపీ కాంబినేషన్ను రిపీట్ చేయాలనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో మరికొన్ని రోజుల్లో జరగబోయే ఎన్నికలపై ఆ పార్టీ ఫోకస్ పెట్టింది. మొన్న జరిగిన సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో జతకట్టిన టీడీపీ స్థానిక సంస్థల పోరుకు మాత్రం విభిన్నంగా తన పందా కొనసాగించేలా కనిపిస్తోందట. దీనిలో భాగంగా టీడీపీ పంచాయతీ ఎన్నికలకు గ్రామస్థాయి క్యాడర్ను సమాయత్తం చేస్తూ ఆర్థిక తోడ్పాటును అందించేందుకు సిద్ధపడుతుందట. ఇప్పటికే వారితో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారట. ఈసారి ఎన్నికల్లో తన ప్రాబల్యాన్ని పెంచుకునేందుకు అడుగులు వేస్తోందట. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీడీపీకి చెక్కు చెదరని ఓటు బ్యాంక్ ఉంది. దాన్ని రాజకీయంగా పునరుత్తేజం చేస్తూ ప్రతి గ్రామ, మండల కేంద్రాల్లో బలమైన అగ్ర సామాజిక వర్గాలకు చెందిన నేతలను గుర్తిస్తూ క్యాడర్కు స్పష్టమైన దిశానిర్దేశం చేస్తున్నారట. ఇటీవల జరిగిన టీడీపీ సభ్యత్వ నమోదులో రాష్ట్రంలోనే ఖమ్మం జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. దీనితో ఆంధ్ర సీఎం చంద్రబాబు నుండి జిల్లా పార్టీ నేతలకు అభినందనలతో పాటు ఆర్థికపరమైన వెసులుబాటును కల్పిస్తూ తెలుగు యువతను సమాయత్తం చేస్తున్నారట. కొన్నాళ్లుగా పార్టీలో పనిచేసిన నేతలకు సరైన గుర్తింపు లేక మదనపడుతున్న సమయంలో పంచాయతీ ఎన్నికల పుణ్యమా అంటూ అధిష్టానం నుంచి మద్దతు రావడంపై వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గెలుపే లక్ష్యంగా ఆ పార్టీ నేతలు ముందుకు సాగేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. గ్రామీణ స్థాయిలో సామాజిక వర్గాల వారీగా బలాన్ని లెక్కలు వేసుకుంటున్నారట. స్పష్టమైన ఓటు బ్యాంకు అందించేందుకు ఓ సామాజిక వర్గం ఇప్పటి నుంచే క్షేత్ర స్థాయిలో తమ అంచనాలను వేసుకుంటుందట. గతంలో పార్టీ వీడిన నేతలను మళ్లీ రప్పించేందుకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామంటూ హామీలు ఇస్తూ గేట్లు తెరిచారట. గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేతలతో లోపాయికారి ఒప్పందం ప్రకారం ఓటు బ్యాంకు బదిలీ జరిగింది. కానీ ఇప్పుడు గత మైత్రి ఒప్పందాన్ని తెర మీదకు తెచ్చేలా టీడీపీ అభ్యర్థులకు గెలుపు బాటలు వేసేలా ప్రయత్నాలు సాగిస్తున్నారట. ఆంధ్రాలో కూటమి తరహాలో ఇక్కడ సైతం జనసేన జంగ్ సైరన్తో మైత్రి బంధాన్ని కొనసాగించేందుకు పెద్ద ప్రణాళికే వేసిందట ఆ పార్టీ అధిష్టానం. యువతను ఇన్వాల్వ్ చేస్తూ ముందుకు సాగుతోందట. ఏదేమైనా రానున్న పంచాయతీ పోరులో తెలుగుదేశం గేమ్ చేంజర్గా మారాలని చూస్తోందట. మొత్తానికి తెలంగాణలో పూర్వ వైభవం సాధించేందుకు టీడీపీ ప్రయత్నాలు ముమ్మరం చేసిందట. అందుకు ఖమ్మం జిల్లా నుంచే సవారి మొదలు పెట్టాలని చూస్తుందట. మరి ఈ సైకిల్ పార్టీ వ్యూహాలు ఫలిస్తాయా లేదా అనేది తేలాలంటే వేచి చూడాల్సిందే.